జగన్ ఫైల్స్ ఢిల్లీకి ఏంటి సార్? ఆల్రెడీ ఏదైతే కీలక ఫైల్స్ ఉన్నాయో అన్ని కూడా లిక్కర్ కేసు అన్నారు. మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. రిలీజ్ కూడా బెయిల్ కూడా వచ్చింది. ఇది ఏంటి సార్ అసలు క్లారిటీ ఢిల్లీకి ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చాలా సందర్భాల్లో మనం అందరూ అనుకున్నట్టుగానే కొన్ని మీడియా సంస్థలు లేదా కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది వ్యక్తులు, యూట్యూబర్స్ కానీ రకరకాల వాళ్ళు విషయం కన్నా కోరికలు ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది కోరిక. ఆ కోరికనే వార్తగా, ఆ కోరికనే విషయంగా, ఆ కోరికనే కేసుగా మార్చేస్తున్నారు. దానివల్ల ఆబాసు పాలయ్యే పరిస్థితి వస్తూ ఉంది. సమస్య ఏంటంటే గత ప్రభుత్వం లిక్కర్ పాలసీలో కానీ ఇంప్లిమెంటేషన్లో కానీ ఏదైనా తప్పులు జరుగున్నా, ఎవరన్నా లబ్ధి చేకూరున్నా, ప్రజలకు నష్టం జరిగినా, ప్రభుత్వానికి నష్టం జరిగినా విచారణ జరపాల్సిందే. ఆ విచారణలో ఎవరు తప్పు చేసినా వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవడంలో తప్పులేదు. అంటే విచారణ సంస్థల కేంద్రంగా నడవాలి. విచారణ సంస్థలు కేంద్రీకరించి ఏం విచారణ చేస్తున్నారో ఈ లిక్కర్లో విషయంలో మనకు తెలియదు. ఎందుకంటే విచారణ సంస్థలు ఎప్పుడు అప్డేట్గా ఏమేం చేస్తున్నారో చెప్పరు. అది వాళ్ళకి ఉన్న సీక్రెట్సీ. వాళ్ళు ఏం చేస్తున్నారో ప్రపంచానికి తెలియదు. కానీ ప్రపంచానికి తెలుస్తా ఉందంతా లిక్కర్ పాలసీలో కానీ ఇంకో దాంట్లో కానీ మీడియా విచారణ ఎక్కువైపోయింది, పార్టీ విచారణ ఎక్కువైపోయింది, వ్యక్తుల విచారణ ఎక్కువైపోయింది. ఎవరైతే విచారణ చేయాలో వాళ్ళు విచారణ చేసి తప్పులు తేల్చేస్తే దానికి ప్రజలు విశ్వసిస్తారు. ఎంతమంది విశ్వసిస్తారో అంతమంది విశ్వసిస్తారు. అప్పటికే కొన్ని సమస్యలు ఉంటాయి. ఇది కక్ష సాధింపని, రాజకీయ ప్రత్యర్థులని. అలాంటిది విచారణ సంస్థ ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. కానీ మీడియా సంస్థలు రోజు విచారణ పేరుతో, సమాచారం పేరుతో పుంఖాన జగన్ గారిని అరెస్ట్ చేసేస్తారు. జగన్ టార్గెట్ టు జగన్. ఎప్పుడైతే జగన్ టార్గెట్గా చర్చ జరుపుతున్నారో జగన్ టార్గెట్ కాకుండా వీళ్ళు టార్గెట్ అయిపోతున్నారు. అసహజమైన టార్గెట్లు ఎప్పుడు మంచిది కాదు. ఇప్పుడు ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళారు, ప్రధానమంత్రిని కలుస్తారు. జగన్ ఫైల్స్ ప్రధానమంత్రి దగ్గరికి తీసుకెళ్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఈ ఉచ్చులోకి బీజేపీని కూడా లాగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక చర్చ ఏం జరుగుతుంది రాష్ట్రంలో, తెలుగుదేశం ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ కొంత ఇంట్రెస్ట్ ఉంది జగన్ గారిని ఏదో చేయాలని, ఢిల్లీ వాళ్ళు ఏదో కాపాడుతున్నారని ఒక చర్చ సైమల్టేనియస్గా పెడుతున్నారు. నిజంగా ఢిల్లీ వాళ్ళు కాపాడేది, అరెస్ట్ చేసేదే ఉండదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఏజెన్సీల యొక్క రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. కేంద్రం పాత్ర ఉండదు. కాబట్టి కేంద్రం లాగుతూ ఉంటారు అప్పుడప్పుడు. ఇప్పుడు ఫైల్స్ తీసుకెళ్తున్నారంటే ఇన్ని రోజులు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు విచారణ ఒక దశకు వచ్చింది కాబట్టి ఇదిగో జగన్ గారి పాత్ర అని ఢిల్లీ వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతితో తీసుకెళ్తారు అనే వర్షన్ వచ్చేట్టుగా చేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుంది, ఈ ఉచ్చులోకి బీజేపీని లాగడం, కేంద్రానికి లాగడం. సక్సెస్ అయితే సక్సెస్ కాకుండా ఫెయిల్ అయిపోతే పాపం అన్ని ప్రయత్నాలు చేశారు, ఢిల్లీ వాళ్ళు సహకరించలేదు అని చెప్పి నెపాన్ని నెట్టే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. ఇది శుద్ధాబద్ధం. ఎందుకంటే ఢిల్లీకి కూడా చంద్రబాబు నాయుడు గారు వెళ్తా ఉండేది బహుశా రాష్ట్ర సమస్యల మీద వెళ్తుంటాడు. మిత్రపక్షం కావడం వల్ల యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. నిజానికి తెలుగుదేశం పార్టీకి కూడా ఇలాంటి చర్చ మంచిది కాదు. చంద్రబాబు గారు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడు అంటే ఒక అమరావతి రాజధానికి నిధుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం, విభజన చట్టం హామీల అమలు కోసం, సహాయం కోసం ఢిల్లీకి వెళ్తున్నాడు అని వెళితే రాష్ట్రానికి మంచిదే కాదు, తెలుగుదేశానికి కూడా మంచిది. అలా కాదని జగన్ ఫైల్స్ తీసుకెళ్తున్నాడని కొన్ని మీడియా సంస్థలు వార్తలు రాస్తాయి. తెలుగుదేశం ఏమీ స్పందించదు. ఫలితంగా ఈ మెసేజ్ సమాజానికి రైట్ సిగ్నల్ వెళ్ళదు. మీరు ఎందుకు వెళ్తున్నారో వేరే సంగతి, సమాజాన్ని ఏమి చూసినావో 24 గంటలు చంద్రబాబు నాయుడు గారి పని ఏంటంటే ఎట్లా జగన్ అరెస్ట్ చేయడం కోసమేనా అనే మెసేజ్ మీకు అంత మంచిదా? రాష్ట్రానికి మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదు. మళ్ళీ ఏమంటారు, తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, మీడియా చేస్తే మాకేం, ఏ మీడియా చెప్తా ఉంది? ఆ మీడియా మాట తెలుగుదేశం వింటుందనే మీడియా చెప్తా ఉంది. రెండు, జగన్ ఫైల్స్ మోడీ గారికి ఏం సంబంధం? లిక్కర్ కేసు ఉంది. లిక్కర్ కేసులో మీరు ఏం తేల్చారు? ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయినారు, విడుదలైనారు. అరెస్ట్ అయినప్పుడు ఏం మాట్లాడినాడో విడుదలైనప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాడు. 100 రోజుల తర్వాత, 70 రోజుల తర్వాత కూడా. ధనంజయ రెడ్డి గారు లాంటి ఆఫీసులు అరెస్ట్ అయినారు, బయట వచ్చారు, ఏం చేశారు, వాళ్ళు సమాచారం ఇచ్చేసినారు, ఏదో చెప్పేసినారు, మాట్లాడినారు, అది జరగలేదు. రెండోది, ఇప్పుడు గీత కసిరెడ్డి రకరకాల పేర్లు, ఏమీ జరగలేదు. అంటే నా పాయింట్ ఏంటంటే మిథున్ రెడ్డి గారి బెయిల్ సందర్భంగా కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సహజంగా అరెస్ట్ అయిన వాళ్ళ యొక్క బెయిల్కు వచ్చినప్పుడు విచారణ సమస్య ఎప్పుడు అభ్యంతరం చెప్తుంది, వాళ్ళు కీలకమైన వ్యక్తులుగా చెప్తుంది, బెయిల్ నిరాకరించమని చెప్తుంది, అది వాళ్ళ బాధ్యత. కానీ కోర్టు ఈ సందర్భంగా ఏం వ్యాఖ్యం చేసింది? అనుమానాలు లేదా సహనిందితులు ఇచ్చే సమాచారం, కీలక వ్యక్తి అనే సమాచారం పేరుతో ఎక్కువ కాలం ఒక పౌరుణ్ణి మేము అరెస్ట్ చేసి లోపల ఉంచలేము అనే మాట చాలా స్పష్టంగా చెప్పింది. అంటే దాని అర్థం ఏంటి? మాటలే తప్ప చేతలు లేవు. ఉదాహరణకు సహనిందితులందరూ ఈయనే మిథునే కీలక వ్యక్తి అని చెప్పేసినాడు. ఎన్ని రోజులు చెప్పుకుంటారు ఈ పదాన్ని?
పైపించి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఏమున్నాయి? విచారణ సంస్థ ముందు సహనిందితుడు ఇచ్చే సాక్ష్యం సాక్ష్యంగా పరిగణించబడదు. జడ్జి ముందు చెప్పే కన్ఫెషన్ స్టేట్మెంటే ఆధారంగా తీస్తాము అనేది సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా సహనిందితుడు చెప్పిన మాటని మళ్ళీ చెప్తే బెయిల్ అప్పుడు కోర్టు నిరాకరిస్తుంది. ఎన్ని రోజులు చెప్తారు? సహనిందితుడు సాక్ష్యం చెల్లబడదు. 2 కీలక వ్యక్తి ఎట్లా కీలక వ్యక్తి? జగన్మోహన్ రెడ్డి దగ్గర కీలక వ్యక్తి, వాళ్ళ దగ్గర కీలక వ్యక్తి. ఈ కీలక వ్యక్తులను ఎన్ని రోజులు చెప్పుకుంటారు? తగిన ఆధారాలు లేకుండా, ఫైనాన్స్ ట్రాన్సాక్షన్కి ఆధారాలు చూపకుండా, లేదా ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ అంటే 90 రోజులు 70 రోజులు అవుతున్నాడు ఇన్ఫ్లుయెన్స్డ్ పేరుతో జోపలు పెడతామా? సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం కూడా 60 రోజుల లోపల 7 సంవత్సరాల లోబడి శిక్ష పడే కేసు నమోదు చేస్తే బెయిల్ ఇచ్చేవాళ్ళు. విచారణ పూర్తి చేయాలి. 90 రోజుల్లో 7 సంవత్సరాల పైన ఇచ్చేవాళ్ళు. మీరు ఇంకా 100 రోజులైనా కొంతమంది ఇవ్వకుండా 70 రోజులని కోర్టు ఒప్పుకో. ఇప్పుడు అదే జరిగింది. అక్కడ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఏం చెప్పినాడు? విడుదలైనప్పుడు ఇంకా గట్టిగా అదే చెప్తున్నాడు. ఏమి సాధించినట్టు ప్రభుత్వం? ఇప్పుడు మళ్ళీ జగన్ ఫైల్స్ తీసుకెళ్తున్నారు. ఎందుకు? ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? మీరు జగన్మోహన్ రెడ్డిని విచారించాలంటే పెద్ద సమస్య ఏం కాదు. అనుమానాలతో పేరుతో కూడా జగన్మోహన్ రెడ్డి గారు విచారించవచ్చు. లేదా తగిన ఆధారాలు ఉంటే గవర్నర్ అనుమతి తీసుకొని ఆయన జైలు కూడా పంపించవచ్చు. మీ యొక్క హక్కు ఉంది. ఇక్కడ జరగాల్సిన చర్చ ఢిల్లీకి, ఇక్కడ విచారణ జరగాల్సిన చర్చ తీసుకొచ్చి మీడియా హౌస్లో జరగడం వల్ల కేసు ప్రొలాంగ్ అవడమే కాదు, కేసు మీద విశ్వాసం పోతుంది ప్రజలకి. ఇదేదో జగన్ ఇబ్బంది పెట్టడం కోసమే నడుపుతున్నారా అనే మెసేజ్ వెళ్తా ఉంది. ఎందుకంటే కేసు ప్రారంభం కాకముందు నుంచి ఇప్పటి వరకు ఇదిగో జగన్ అదిగో జగన్, ఎవరైనా అరెస్ట్ కానీ నెక్స్ట్ జగన్. ఇప్పుడు ముఖ్యమంత్రి చివరికి ఆడికే అదంతా అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వెళ్తున్నారు కాబట్టి కీలకమైన మాట్లాడుకునేసి మళ్ళీ జగన్ అరెస్ట్ అయిపోతాడేమో. ఈ చర్చ అల్టిమేట్గా ప్రభుత్వానికే నష్టం. విచారణ సంస్థ తన పని తను చేసుకోనండి, ఎవరు తప్పు చేయని అరెస్ట్ చేయండి, కేసు పెట్టండి. ఢిల్లీ వాళ్ళకి దీనికి ఏ సంబంధం లేదు. ఒకవేళ ఢిల్లీ వాళ్ళని దగ్గర లాగడం ఏంటంటే సక్సెస్ అయితే మేము చెప్పాం కాబట్టి ఢిల్లీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పడం. ఒకవేళ ఈ సక్సెస్ కాకపోతే ఢిల్లీ వాళ్ళు సహకరించలేదు కాబట్టి మేము చేయలేకపోతున్నాం. కానే కాదు, ఢిల్లీ వాళ్ళకి దీనికి సంబంధమే లేదు. రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సరైన సాక్ష్యాలు, సరైన వివరాలు తీసుకుంటే అరెస్టులు ఏం ప్రామాణికం కాదు. కేసు అయిపోతుంది, ఎఫ్ఐఆర్ అయిపోతుంది, విచారణ ఏగవంతం అవుతుంది, తప్పు కోర్టును తేల్చేస్తుంది. కానీ ఆ ప్రాసెస్ ఆపేగిపోయి ఇతర ప్రాసెస్లో ముందుకు తీసుకెళ్తున్నారంటే కేసులో పసలేదని అర్థం. పసలేని కేసుని, ఆధారాలు లేని కేసుని మన రాజకీయ ఇంట్రెస్ట్తో కానీ ఎక్కువ కాలం లాగితే, తెగేదాకా లాగితే ఖచ్చితంగా ఎవరైతే లాగుతారో వాళ్ళకే నష్టం. ఇప్పుడు ఒక దశ దాటింది. ఇంకైనా సరే కేసు ఉంటే నడపండి, శిక్షించండి, తప్పులేదు. కానీ కేసు లేకుండా కూడా రాజకీయంగా ఆడుకుంటాం, ఓ స్టెప్ వేస్తామంటే మాత్రం అది అల్టిమేట్గా ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పటికైనా అది ఆపితే మంచిది. ఆపకుండా ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, ఇంక ఢిల్లీకి పోతాం, అమరావతి అయిపోయింది, ఇంక ఢిల్లీకి పోతామంటే మీరు ఢిల్లీకి పోయినా అమెరికాకు పోయినా దూరం పోయేసరికి మీరు ప్రజలకు దూరం కావడం తప్ప ఇంకోటి కాదు. అంటే అమెరికా వెళ్తే ఇప్పుడు సినిమా వేయలేరు కదా సార్, 100% ట్యాక్స్ కూడా వేస్తా ఉన్నారు. అదేనంటే మీరు దూరం అమెరికాకి వెళ్తే ఇప్పుడు అమరావతిలో తేల్చుకోవాల్సిన విషయాన్ని అమెరికాకి తేల్చుకుని, ఆకాశంలో తేల్చుకుని, అమెరికాలో ఢిల్లీలో తేల్చుకుని ఏం కాదు. అమరావతిలో అస్థినాపురంలో తేల్చాల్సిన విషయం కాదు, ఇది అమరావతిలో తేల్చాల్సిన విషయం. అమరావతిలో విషయాన్ని అస్థినాపురాన్ని తీసుకెళ్తే ప్రచారం చేసుకోవడానికి పనికి వస్తుంది తప్ప ఇంకోటి ఏం కాదు. అందువల్ల ఖచ్చితంగా ఇది అమరావతిలోనే తేల్చాలి, అమరావతిలో తేల్చండి.